సమృద్ధి గురించి మనం చూసుకుంటాము. సమృద్ధి అనగా ఏమనగా పుష్కలంగా కావలసినంత సమృద్ధిగా వీటికి అర్థం వస్తుందండి. మనం ఏదైనా పెళ్ళి మన బంధువులు ఎవరిదైనా పెళ్ళి జరిగితే మనం పెళ్ళికి వెళ్తాము. పెళ్ళికి వెళ్తే మామూలుగా రోజు తిన్న ఆహారం కంట ఆ రోజు ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆహారం విషయంలో చికెను, మటను, రోస్ట్, రొట్టి, అదేవిధంగా ఫ్రూట్ సాలెడు, అదేవిధంగా మనకు సమృద్ధిగా అన్నీ ఉంటాయండి. ఫ్రూట్ సాలెడ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఏది కావాలన్నా దొరుకుతుందండి. ఆ రోజు సమృద్ధిగా తినొచ్చండి మనం. ఆ రోజు మనం ఏం చేస్తాం, ఫుల్గా తినేస్తామండి. ఆ రోజు పొట్ట నిండా తినేస్తాం. పొట్ట నిండా చాలినంత చాలినంతగా తినేస్తామండి. ఎందుకంటే ఆ దినం మళ్ళీ రాదండి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ పెళ్ళి ఎవరికి మన బంధువులకి ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడు పెళ్లి జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, సమృద్ధిగా తినేస్తాం. కావాల్సినంత తింటాం, కావాల్సినంత తృప్తిగా తింటామండి.